హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్‌లోకి అయితే వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి నా నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేశాక నేనైతే ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేద్దాము అనేసి అనుకున్నాను. సో ఫ్రూట్ సలాడ్ కోసం మిల్క్ని అయితే పెట్టేసుకున్నానండి. 1/2 లీటర్ పాలను అయితే వేడి చేసేసుకున్నాను. సో ఆ పాలు వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం పాలు సైడ్కి ఒక బౌల్లో తీసేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకొని బాగా ఇలా అయితే కలుపుకుంటున్నాను. అండ్ పాలలో మనం మరుగుతున్న పాలలో చక్కెర వేసేసుకొని దాంట్లోనే ఈ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. అలాగే దాంట్లోకి నేను కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసేసుకున్నాను. అది కాస్త చల్లారాక దీంట్లోకి నేనైతే ఫ్రూట్స్ని అయితే అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. అది వచ్చేసి పాప కోసం అయితే చేశాను. రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు కదా, ఇలాంటివి చేసి పెడితే బాగుంటుంది అనేసి. సో నేనైతే ఇంకా అలా పెట్టేశాక దాన్ని అయితే ప్రిపేర్ చేసేసరికి పాప కూడా వచ్చేసింది. అప్పుడు ఇంకా టీ టైం కూడా అయిపోయింది కదా, సో టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టేసుకొని ఇంకా నేను అనుకుంటున్నాను హోమ్ మేడ్ ఘీ ప్రిపేర్ చేద్దామనేసి. సో ఏమైందంటే ఒక 1 మంత్ నుంచి నేను మీగడ్ని స్టోర్ అయితే చేస్తున్నానండి. సో ఈ మీగడ్ని సైడ్కి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. సో నేను ఎప్పటి నుంచో స్టోర్ అయితే చేస్తున్నాను. అంటే నేను 3 వీక్స్కి ఒకసారి ఇలా తీసి నెయ్యిని అయితే చేసేసుకుంటాను. మీకు తెలిసిందే కదా, హోమ్ మేడ్ ఘీ అయితే చాలా మంచిది హెల్త్కి. సో మేము తీసుకునేది బర్రె పాలు. సో మాకు రోజు అంకుల్ వచ్చి పోసిపోతాడు. ఆయనకి బర్రెలు ఉన్నాయి ఇక్కడ, మాకు లోకల్లో అందరికి ఆయన్నే పోస్తాడు. అలా అనేసి నేను మంత్లీ ఇలా అయితే ఘీని అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంట్లోనే. అండ్ చూస్తున్నారు కదా, ఈ వచ్చిన మీగడని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా మిక్సీ పట్టేసామనుకోండి నార్మల్ పేస్ట్ అవుతుంది. అలాగే దాన్ని మంచిగా ఒక లోటడు వాటర్ పోసేసుకొని దాన్ని ఇంకోసారి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి. చూసారు కదా ఎంత మంచి వెన్న ముద్ద అయితే వచ్చిందో. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు ఆ వెన్న ముద్దను అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఆ గిన్నెలో వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. మెల్లగా కరుగుతూ ఉంటుంది వెన్న అయితే. ఇన్ కేస్ మీకు అలాగే వెన్న స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఏం కాదు, మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. దాన్ని బటర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను అది కరగడానికి లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకుంటున్నాను. దాంట్లో కాస్త కరిగాక మెంతులను అయితే వేసేసుకున్నాను. సో మెంతులు వేసేసుకున్నాక అది అలాగే లో ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉంటుంది. దాంట్లో ఒక గరిటె అయితే పెట్టాలి. అండ్ పక్కనే నేను మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. తన కోసం ఫ్రూట్ సలాడ్ చేశాను కదా, చల్లగా తిన్నది, ఇంకా ఆకలి అవుతుంది అని అంటే నేను ఈపీ మ్యాగీ అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇలాంటివి చేసి పెట్టానండి పిల్లలకి, అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి, అది కూడా వాళ్ళు ఇష్టంగా అడిగితేనే సింపుల్గా చేస్తానండి. వాటర్ హీట్ అవ్వగానే దాంట్లోకి ఈపీ మ్యాగీ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకుంటాను. కాస్త ఆయిల్ అండ్ సాల్ట్ని అయితే వేసేసుకుంటాను. అది కాస్త ఉడికాక దీంట్లోకి నేనైతే మసాలాని అయితే యాడ్ చేసేసుకుంటాను. దానికి వచ్చిన మసాలానే యాడ్ చేసి ఇలా అయితే మంచిగా దగ్గరకు అయ్యేటట్టు అయితే ఉడికించేసుకుంటాను. నెయ్యి కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. అండ్ చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి బద్ధకం అనిపిస్తుంది కానీ అసలు బద్ధకమే ఉండకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. ఈ మ్యాగీని అయితే నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసి తనకైతే పెడతాను. అండ్ తనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఎప్పుడు చేసి పెట్టొద్దు, వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉండాలి. అంటే మంత్లీ ఒక 2 టైమ్స్ అట్లా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలా అనేసి నేను మంత్కి ఒకసారి 2 సార్లు అలా చేస్తాను. అండ్ నెయ్యి కూడా చూసారు కదా, లో ఫ్లేమ్లోనే మంచిగా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇలాంటి నెయ్యి నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. నేను బిర్యానీలకి దీనికి వాడుతూ ఉంటానండి, స్వీట్ ఐటమ్స్కి అండ్ బిర్యానీలకైతే నెయ్యి
వాడుతూ ఉంటాను. అది కూడా ప్యూర్ నెయ్యి, అంటే మనం ఇంట్లో చేసుకునే నెయ్యిని బాగా ఇలా అయితే యూజ్ చేస్తాను. చూసారు కదా, క్వాంటిటీ వచ్చేసి చాలా తక్కువ వచ్చింది ఈసారి. అండ్ లాస్ట్కి అయితే గిన్నె అయితే ఇలా అవుతుంది. ఇది ఈజీగా వాష్ చేస్తే పోతుంది. అండ్ ఈసారి క్వాంటిటీ తగ్గింది. నాకు ఎలానో అనిపించిందండి. క్వాంటిటీ ఎందుకు తగ్గింది అంటే, మనము 10 డేస్ 15 డేస్ అయింది స్టోర్ చేసి, ఆ 15 డేస్దే చేశాను. అండ్ అక్కడి నుంచి నెయ్యి ప్రిపేర్ చేశాక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అంటే అమ్మ పిలిచిందనేసి వస్తే, మా మమ్మీ రాగానే ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసింది. ఫిష్ ఫ్రై తినేసాక పైకైతే వెళ్ళాము. అండ్ పైకి వెళ్ళాక చూడండి, మా మమ్మీ రోజు జొన్న రొట్టెలు తింటుంది. తనకి షుగర్ ఉంది. సో రోజు జొన్న రొట్టెలు అయితే చేస్తారు. అది కూడా ఇంట్లో చేస్తే ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది. వాళ్ళది ఓన్ హౌసే కాబట్టి వాళ్ళైతే పైన చేస్తారు. అండ్ చూసారు కదా, మా మమ్మీ నీట్గా ఒక కట్టెల పొయ్యినైతే తయారు చేసుకొని పెట్టుకుంది. ఇటుకలు ఉంటుంది కదా, ఆ ఇటుకలతో ఒక స్టీల్ బేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 3 ఇటుకలను పెట్టి సిమెంట్తో నీట్గా అయితే ఇలా కట్టెల పొయ్యినైతే చేసుకుందండి. అండ్ చూసారు కదా, రోజు సాయంత్రము ఇలా 4:30, 5కి వచ్చేసి రొట్టెలు అయితే చేస్తుంది మా మమ్మీ అండ్ మా ఇంట్లో ఉండే రెంట్ ఆమె. సో వీళ్ళిద్దరు కలిసి అయితే చేస్తారు. అండ్ డైలీ అయితే రొట్టెలు తినాలి కదా, రోజు మంచిగా వీళ్ళకి ముచ్చట్లు అండ్ టైం పాస్ అయితే అయిపోతుంది. రోజు ఇలానే చేస్తారు వాళ్ళు కలిసి రొట్టెలు. అండ్ టైం అయ్యే కొద్దీ గాలులు అయితే చాలా ఘోరంగా వస్తుండే, కట్టెలు కూడా మండట్లేవు, బాగా మంట పెరిగింది. అమ్మ అంటుంది, కొంచెం ముందే వచ్చుంటే రొట్టెలు అయితే అయిపోతుండే, ఈరోజు లేట్ అయింది అనేసి అంటుండే. ఇంకా కిందికి వచ్చాక మా మమ్మీ వేడి వేడి రొట్టెలు అయితే పెట్టుకొచ్చింది నా కోసం తినడానికి. దాంట్లోకి మంచిగా బీరకాయ కర్రీ అండ్ దొండకాయ కర్రీ అయితే వేసుకొచ్చింది. అండ్ మా హనీ చూసారా, వాళ్ళ తాత దగ్గర మంచిగా ఫోన్ తీసుకొని చూసుకుంటూ తింటుంది. ఆ రోజు మేమైతే ఇక నాన్ వెజ్ తినము. మా హనీ వచ్చేసి చికెన్తో అయితే తింటుంది. అమ్మ ప్రేమ అంటే ఇదే ఏమో. అసలు వాళ్ళు మనకు ఒక్క పని కూడా చేయనియరు, వాళ్ళే చేస్తారు అంతా. చూసారు కదా, ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.